ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అదే కదా కారణం. ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి అదే కదా కారణం. నాకు అర్థం కావడం లేదు. పోలీస్ స్టేషన్లో నిన్ను కాపాడిందే నీలవేణి. తీరా తన మీదే నింద వేస్తున్నావు. ఎవరు అడిగారండి? నన్ను కాపాడమని నేను అడిగానా? దాని భిక్షతో నేను బతకాలా? చెప్పండి. అన్నిటికీ ఇలా అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తుంటే ఇంకేం మాట్లాడతాం? ఎందుకే నేను పోలీస్ స్టేషన్లోనే చెప్పాను, ఏ వక్కర్లేదు సార్ నన్ను అరెస్ట్ చేయండి అని, ఏదైనా నేను చూసుకుంటాను అని. అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారా? బాగుంది, చాలా బాగుంది. కాదంబరి, 35 సంవత్సరాలుగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాస్త ఓపిగ్గా ఉండు. కుదరదు, నా వల్ల కాదు. నాకున్న కోపానికి నేను ఏం చేస్తానో నాకే తెలీదు. మళ్ళీ వెళ్ళి కారు తగలబెడతావా? లేదు, దీన్నే తగలబెట్టేస్తాను. కాదంబరి, కూర్చో. ఇలా రా చెప్తాను. కూర్చో. ఇలా చూడు, నీలవేణ్ణి కిడ్నాప్ చేశావని నీ మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందెవరు? నీలవేణా లేక నీ కొడుకు తారక్క? ఒకవేళ నీలవేణి సరైన సమయానికొచ్చి నిజం చెప్పలేదంటే ఈ పాటికి తారక్కిచ్చిన కంప్లైంట్ పెట్టుకొని నిన్ను జైల్లో వేసుండేవారు. నువ్వు జైల్లో ఉండి కష్టపడ్డం ఒకటైతే, ఊరంతా కాదంబరి జైలుకెళ్ళిందంట కదా, సొంత కొడుకే కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించాడంట అని అందరూ దీని గురించే మాట్లాడుకునేవాళ్ళు. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా విలువిచ్చే అంతస్తు, గౌరవం ఇవన్నీ ఏమై ఉంటాయి? అలా ఏం జరగకుండా నీ మీద పడ్డ నింద తప్పని చెప్పి జైలుకెళ్లకుండా ఆపింది నీలవేణి. కాని నువ్వు తన మీదే కోప్పడుతున్నావు. కారు తగలబెడతాను అంటున్నావు, వదిలితే తననే తగలబెడతానంటున్నావు. నువ్వు చేసిన దాంట్లో కాస్తైనా న్యాయం ఉందా? నువ్వే చెప్పు. ఏం న్యాయం లేదని మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు మన కుటుంబంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా? పోనీ పోలీసులు వచ్చేంతలా ఏదైనా గొడవ జరిగిందా? లేదు కదా. ఇంతవరకు మనం ఎప్పుడు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడు కుటుంబం అంతా వెళ్లి పోలీస్ స్టేషన్లో నిలబడ్డాం, అవమానపడ్డాం. ఇదంతా ఎవరి వల్ల? దీనివల్లే కదా. ఇది ఈ ఇంట్లో ఉండడం వల్లే కదా. ఏమండి, మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా, దీన్ని ఒకే ఒక్క ప్రశ్న అడిగారా? నీ కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టి, తిండి పెట్టి, నీ కుటుంబానికి బతకడానికి దారి చూపిస్తే, యజమాని కొడుకునే వలలో వేసుకుని మాయ చేసి వాడి చేతులతోనే తాళి కట్టించుకుని ఈ ఇంట్లో కాపురం చేస్తున్నావే, ఇదంతా న్యాయంగా ఉందా అని మీరు అడిగారా? లేదు కదా. దాన్ని అడగడానికి మాత్రం చేత కాదు, కానీ నన్ను మాత్రం 1000 ప్రశ్నలు అడుగుతున్నారు. అమ్మా, నేనెవ్వరికీ నమ్మక ద్రోహం చేయలేదమ్మా. మీరు ఊరికొచ్చినప్పుడు కూడా తారక్ సార్తో నేను ఎలాంటి తప్పుడు ఆలోచనతో మెలగలేదు. మాట్లాడొద్దు, మాట్లాడకు, నువ్వు నోరు తెరవకు. దీన్ని నాతో మాట్లాడొద్దని చెప్పండి. దీనివల్ల మన కుటుంబానికున్న పేరు, మర్యాద, గౌరవం అంతా పోయింది. టోటల్గా 0 అయిపోయింది. మీరే చూస్తున్నారుగా, ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్లేదాన్ని.
ఇప్పుడు నేను వెళ్ళగలుగుతున్నానా? నేను ఆఫీస్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? అందరూ నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మానసికంగా కుంగిపోతున్నాను. మీరే చెప్పండి, అందరూ అడుగుతున్నారా లేదా? చెప్పండి, అడుగుతున్నారా లేదా? ముందు నువ్వు మాట్లాడు, తర్వాత చెప్తాను. ఆ రోజు భూమి పూజకి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ వచ్చారు. కానీ అక్కడ కూడా దీని స్థాయి ఏంటో తెలుసుకోకుండా వచ్చి నిలబడింది. నా పరువు తీయాలనే కదా. దీని కుటుంబం అంతా వచ్చి నా ఇంట్లో నాకిష్టం లేకపోయినా మంగళగౌరి వ్రతం చేశారు. అది నాకెంత అవమానం. అదంతా వదిలేండి. ఆ పోలీస్ స్టేషన్లో నేను నిలబడ్డాను అంటే నాకు ఎంత అవమానంగా అనిపించిందో తెలుసా? అసలు నా నీడలో నిలబడ్డానికైనా దీనికి అర్హత ఉందా? అలాంటిది దీన్ని నేను కిడ్నాప్ చేశానా? చెప్పండి, నేను చేశానా? అలా అన్నది నీ కొడుకు, నీలవేణి కాదు. అది మర్చిపోకు. వాడు నా కొడుకండి, నా రక్తం. ఈరోజు నా మీద వాడికి కోపం ఉంటుంది, నాకు వాడి మీద కోపం వస్తుంది. ఈరోజు మేము కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. కానీ మధ్యలో ఇదెవరని అడుగుతున్నాను. అదే వదిలేయండి. ఇది మంచిది అని నెత్తి మీద పెట్టుకుని ఆడుతున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు ఈ ఇంట్లోనే కదా ఉన్నా. ఎప్పటి వరకు ఒక్క దొంగతనమైనా జరిగిందా? కానీ ఇది ఇంటికి రాగానే దొంగలు పడుతున్నారు కొత్తగా. ఎలాగండి? ఇది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా. ఎవ్వరూ ఇన్ఫార్మ్ చేయకుండా పోలీసులు దీన్ని వెతుక్కుంటూ ఇంటి వరకు వచ్చారు. అదెలా? కమాన్ ఎవ్రీబడి. ఏ పిల్ల రాక్షసి, వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకురా. వెళ్ళు. వెళ్ళు త్వరగా వెళ్ళు. ఆగాగు, తీసుకొస్తానాగు. ఎవరి హారన్ కొట్టేది? అమ్మా, తారక్ అన్నయ్య అందరినీ బయటికి రమ్మంటున్నాడు. బామ్మర్దా, ఏమై ఉంటుంది? ఏమో తెలియడం లేదండి. కాదంబరి, రా చూద్దాం. పదండి. బామ్మర్ది, ఆ బాబు చెవులు పోతే నువ్వు ఇస్తావా? రండి, అందరూ వచ్చేసారా? వెల్కమ్. అవును, పర్టిక్యులర్ గా మా కన్న తల్లి ఎక్కడా? నిమిష, పక్కకు తప్పుకో. నా కన్న తల్లికి అడ్డు రాకు. రండి. వెల్కమ్. బామ్మర్ది, ఏదైనా సరే ముందుగా చెప్పి చేయి బామ్మర్ది. కొంచెం భయంగా ఉంది. భయపడకు బాబా, భయపడకు. ఏంట్రా, ఇప్పుడు ఎందుకు అందరినీ రమ్మని చెప్పావు? ఒక మంచి విషయం జరిగేటప్పుడు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి కదా, అందుకే పిలిచాను. ఓకే. అయ్యో నా పెళ్ళమా, ఇలా రా కమ్. తనను ఎందుకు పిలుస్తున్నాడు? రా నీలవేణి. ఏంటి మళ్ళీ ఏమై ఉంటుంది? ఏమో తెలియటం లేదే. చెప్పండి సార్. ఈ కార్ మీద ఉన్న కవర్ తీసేయ్. గో నీలవేణి, గో. డాడీ, వెయిట్ అండ్ సీ. ఓకే, నువ్వు కానీ కమాన్, ఓపెన్ చేయి. కమాన్ నీలవేణి, ఓపెన్ చేయి.